అండ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అంటే చూస్తే ఒక మనిషి చేసే మనిషికి కనుక వాల్యూ ఇస్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అని, మనిషి చేసిన పనికి కనుక వాల్యూ ఇస్తే చెప్తే దాన్ని పాసివ్ వాయిస్ అని అంటాం. ఈ రెండు కూడా ఆ విధంగా చెప్తాం. ఇక్కడ చూడండి, వెన్ ఈ సెంటెన్స్ ఈ చేంజ్డ్ ఫ్రమ్ ద యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్ ప్లేస్. అసలు ఏవి మార్పులు చేయండి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ నుంచి మార్చడానికి? మార్పులు ఏమి కిందకు వచ్చాయి పేజ్లో కింద, అక్కడ కిందన యాక్టివ్ పాసివ్ వాయిస్ అని ఉంది కదా, అక్కడ నుంచి చెప్తున్నానా? తెలుస్తుందా? కింద కింద నేను చెప్పేది కింద ఉంటుంది. ఇప్పుడు వెన్ ఏ సెంటెన్స్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద యాక్టివ్ టు పాసివ్ వాయిస్, అక్కడ లేదు, కనిపించలేదా? The object of the verb in the active voice becomes the subject of the verb in the passive voice. మామూలుగా ఒక సెంటెన్స్ని తీసుకున్నాం అనుకోండి, సెంటెన్స్లో ఫస్ట్ ఏముంటాయి? సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు, మూడింటి కింద విడగొట్టుకుంటాం ఒక సెంటెన్స్ని. చూస్తే సెంటెన్స్లో ఇప్పుడు యాక్టివ్ నుంచి పాసివ్ నుంచి మార్చేయాలి అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తామంటే ముందు ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ని ఇక్కడ రాసేస్తాం. రాసేసిన తర్వాత మనం ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉండేటటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఆబ్జెక్ట్లో రాస్తాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అక్కడికి వచ్చేసరికి మనం ఏదైనా బీ ఫామ్ అనే దాన్ని పెడతాం. దాని తర్వాత ఏం చేయాలంటే V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని పెట్టాలి. ఇప్పుడు కూడా వాయిస్కి ఉండవలసింది ఏంటంటే V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇలాగ ఇప్పుడు ప్లేడ్ ప్లేడ్ లాగా ఆ విధంగా V3 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ని నేర్చుకుంటేనే యాక్టివ్ పాసివ్ వాయిస్ అనేది చేయగలం. అంటే 3 ఫామ్స్ మనకు వచ్చి ఉంటే మనం వాయిస్ చేయగలం, అయితే చేయలేం. తర్వాత ప్రిపోజిషన్ ఒక దాన్ని పెడతాం, వర్బ్ తర్వాత బై అనేటటువంటి ప్రిపోజిషన్ని పెడతాం. యాక్చువల్గా కొన్నిసార్లు మారుతూ ఉంటుంది ప్రిపోజిషను ఎప్పుడైనా, కానీ ఎక్కువ సార్లు బైనే యూజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఉండేటటువంటి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్లో రాసిస్తాం. ఈ 5 రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. మొదటిది సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయడం, కరెక్ట్ అయినటువంటి బీ ఫామ్ని రాయడం, తర్వాత V3ని రాయడం, V3 అయిపోయిన తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయడం. అంతే, మొత్తం ఈ 5 నేర్చుకుంటే మనకి వాయిస్ వచ్చేసినట్టే. అవే మీకు ఇక్కడ చెప్పాడు ఎలా రాయించుకోవడం అనేది. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద పాసివ్ వాయిస్. ఫస్ట్ చెప్పుకున్నది ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ బై ఇన్ ద సెంటెన్స్ ఇన్ ద పాసివ్ వాయిస్. మీకు చెప్పాం కదా, ఆబ్జెక్ట్ తర్వాత మీకు బై అనే దాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అంటే దాన్ని బీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, కరెక్ట్ అయినటువంటి బీ ఫామ్ని పెట్టాలి అని చెప్పి, అదే బీ ప్లస్ V3. పాస్ట్ పార్టిసిపల్ ఏంటంటే V3ని పాస్ట్ పార్టిసిపల్ అని అంటాం ఇక్కడ in the passive voice. B form of the verb is added according to the tense of the verb. ఇక టెన్స్ని బట్టి దాన్ని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎలాగ టెన్స్ని బట్టి యాడ్ చేస్తామండి అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అది కూడా యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఐ ఈట్ యాన్ యాపిల్. ఇక్కడ వెంటనే మనకి ఈట్ అనే చోట V3 ఫామ్ రాసుకోవాలి. ఎలాగా? ఈటెన్. వెరీ గుడ్. అందుకని ఈటెన్ అనే ఫామ్ వస్తే మనకు పాసిబుల్ వచ్చేసినట్టే, చేస్తున్నట్టే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన ఆబ్జెక్ట్ ఇక్కడ దీన్ని 3గా విడగొట్టేసుకుంటాం ఈ సెంటెన్స్ని. అంటే ఐ దగ్గరికి ఒక గీత, ఈట్ దగ్గరికి ఒక గీత, యాపిల్ దగ్గరికి ఒక గీత పెట్టుకుంటే మనం ఐ మీద ఏంటి సబ్జెక్ట్ అని పెడతాము, ఈట్ మీద వి అంటే వర్బ్ అని పెడతాము, ఇక్కడ యాన్ యాపిల్ మీద ఆబ్జెక్ట్ అని పెడతాం. మన ఫస్ట్ థింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి కదా. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? యాన్ యాపిల్. ఈ యాన్ యాపిల్ని ఫస్ట్ రాసాము. తర్వాత దీనికి సరిపడేటటువంటి మనం బీ ఫామ్ని పెట్టాలి. అంటే యాపిల్ అనేది ఒకటే కనుక, అలాగే ఈ టెన్స్ కూడా ప్రజెంట్ టెన్సే కనుక ఈజ్ని పెట్టాము. ఇక్కడ ఈజ్ని పెట్టి ఈట్ బదులుగా V3 ఫామ్ ఏంటి ఈట్ అని పెట్టాము. మనం ప్రిపోజిషన్ మామూలే
బైని ఉంచాము. ఇక్కడ ఏంటంటే ఒకటే చేంజ్, ఈ ఐ అనేది అటువైపుకి వెళ్తే మీ అయిపోతుంది, అందుకని మీని ఉంచాము అంతే. మరి అదే సెంటెన్స్ కనుక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక ఇచ్చాడు అనుకోండి, ఐ ఆమ్ ఈటింగ్ యాన్ యాపిల్, అంటే నేను ఇంకా తింటూ ఉన్నాను, ఇంకా తినడం అనేది కంప్లీట్ కాలేదు. అప్పుడు అలాంటి సెంటెన్స్ని ఎలా రాస్తామంటే, ఇక్కడ టెన్స్ అనేది మారదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కానీ V3 ఫామ్లో రాస్తాం అంతే. దాన్ని మామూలే యాన్ యాపిల్ని మామూలుగా రాస్తారు. ఇక్కడ ఈజ్ వచ్చింది కదా, ఈజ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈజ్ పక్కన మీకు ఏదైనా ఈటింగ్ అని ఉందనుకోండి, ఈటింగ్ అని వచ్చిన వెంటనే అక్కడ మీరు బీయింగ్ అని పెట్టాలి. ఇంగ్ ఫామ్ వస్తే, అంటే వెబ్కి ఇంగ్ ఫామ్ కనుక వస్తే మనం ఏం చేయాలి, ఈజ్ పక్కన బింగ్, ఆర్ ఉంటే ఆర్ పక్కన బీయింగ్ పెడతాం. ఎప్పుడైనా వెబ్లో ఇంగ్ ఫామ్ వస్తే దానికి ముందు మనం ఏం చేస్తామంటే బీయింగ్ని వాడుతూ ఉంటాం. తర్వాత V3 ఫామ్ ఆఫ్ ద వెబ్ని మామూలుగా ఉంచేస్తాము. ఉంచిన తర్వాత బై మీ అని రాస్తాము. అంటే యాన్ యాపిల్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఎప్పుడైనా మీకు ప్రెజెంట్ కంటిన్యూస్లో వస్తే ఇంగ్ ఫామ్ వస్తే అందులో ఏమి ఉంచాలి, బీయింగ్ని ఉంచాలి. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది మరీ ఈజీ, ఇక్కడ బీని పెడతాం అంతే. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ కనిపించిన వెంటనే బీని పెడితే మనకి మామూలుగా మిగతా చేంజెస్ అన్ని మామూలు. ఐ హ్యావ్ ఈటెన్ యాన్ యాపిల్, ఫస్ట్ ఇది మామూలే, యాన్ యాపిల్ రాసాము. రాసిన తర్వాత ఒక్కటే కదా, ఎక్కువ కాదు కదా, కానీ అది కూడా యాపిల్ పక్కన వచ్చింది కనుక హ్యాజ్ని పెట్టాము. యాపిల్ పక్కన ఇక్కడ ఐ వచ్చింది కనుక హ్యావ్ని పెట్టాడు, యాపిల్ వచ్చింది కనుక హ్యాజ్ని పెడుతున్నాం, అంటే నేమ్ కదా, ఇక్కడ హ్యాజ్ని పెట్టాం. ఇదైతే ప్రొనౌన్, ఇదైతే నేమ్. హ్యాజ్ని పెట్టిన తర్వాత ఇక్కడ బీన్ని చేర్చాము అంతే. బీన్ని చేర్చిన తర్వాత ఈటెన్ పెట్టాము. నీటిని పెట్టి బై మామూలుగా పెట్టేసి మీ అనేది మామూలుగా రాస్తాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇచ్చాడు ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ యాన్ యాపిల్, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనం వాయిస్ని మార్చలేదు, పాసివ్ వాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ చూడండి, పాస్ట్ సింపుల్ టెన్స్ ఇచ్చాడు. ఐ ఏటి యాన్ యాపిల్. ఎప్పుడైతే V2 ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఉందో పాస్ట్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యాన్ యాపిల్, ఇక్కడ కరెక్ట్ పాస్ట్ ఏంటి, పాస్ట్లో ఉండేటటువంటి బీ ఫామ్స్ వజ్ వర్రు. సింగులర్ అయితే వజ్ని వాడతాం, ప్లూరల్ అయితే వర్ని వాడతాం. ఇక్కడ యాన్ యాపిల్ అంటే ఒకటే కనుక మన ఇక్కడ వజ్ని యాన్ యాపిల్ వజ్ ఈటెన్ మామూలే బై మీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్, అంటే నిన్న నేను ఈ సమయానికి తింటూ ఉన్నానని చెప్పడం కోసం, అంటే అయిపోయింది చెప్తున్నాను, నేను ఏం చేస్తున్నారు ఈ టైంకి, ఐ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్, నేను అప్పుడు ఆ టైంకి యాపిల్ తింటున్నానని చెప్పడం కోసం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాన్ యాపిల్ తర్వాత వజ్ చెప్పాము. ఎక్కడైతే ఈటింగ్ వచ్చిందో మనం ఏం పెట్టాలనుకున్నాం, బీయింగ్ పెట్టాలి. వెరీ గుడ్, బీయింగ్ పెట్టాము, ఈటెన్ బై మీ. నెక్స్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ చూడు అంతే, హ్యాడ్ కనిపించినట్టే దాని పక్కన బీన్ పెట్టాలని మాత్రం గుర్తుంచుకుంటే మనకి వాయిస్ వచ్చేసినట్టే. ఇక్కడ యాన్ యాపిల్ని ముందుకు తీసుకొచ్చి రాసాము. తర్వాత హ్యాడ్ వచ్చింది కదా, హ్యాడ్ పక్కన బీన్ పెట్టాలి, అలాగే హ్యావ్ హ్యాజ్ల పక్కన కూడా బీన్ని పెట్టాలి, ఏదైతే దాని అకార్డింగ్గా అక్కడ బీన్ని పెట్టాము. మిగతాదంతా ఈటెన్ బై మీ. నేను తర్వాత చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ యాన్ యాపిల్, దీనికి కూడా మనకి పాసివ్ నుంచి యాక్టివ్ ఉండదు, రాయనవసరం లేదు. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అన్నమాట. ఐ విల్ ఈట్ యాన్ యాపిల్ అని ఇచ్చాడు ఇక్కడ. యాన్ యాపిల్ విల్ తర్వాత లేకపోతే షెల్ తర్వాత ఏమి ఇచ్చినా కూడా మనం బీని పెట్టేస్తాం అంతే. విల్ బీ, ఐ విల్ బీ ఈటెన్, యాన్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై మీ, యాన్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై మీ. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్లో కంటిన్యూస్. ఐ విల్ బీ ఈటింగ్ యాన్ యాపిల్ అని ఇచ్చాడు ఇక్కడ. యాన్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై మీ అని. ఫ్యూచర్లో పర్ఫెక్ట్ చూడండి, ఐ విల్ హ్యావ్ ఈటెన్ యాన్ యాపిల్, ఇక్కడ కూడా అంతే బీని పెట్టడమే. ఇక్కడ యాన్ యాపిల్ ముందుకు తీసుకొచ్చాము, ఇక్కడ విల్ని రాసిన తర్వాత హ్యావ్ తర్వాత బీన్ని పెట్టడమే, మళ్ళీ ఇవన్నీ మామూలే, ఈటెన్ బై మీ. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా మనకి పాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఇక్కడికి మనకి పాసివ్ వాయిస్ యొక్క మెయిన్ ఏ విధంగా ఏ టెన్స్ ఇస్తే ఏ విధంగా మార్చాలి అనేది రూల్స్ అన్నమాట. ఇక్కడి వరకు పాసివ్ ఆఫ్ ద వర్బ్స్ విత్ 2 ఆబ్జెక్ట్స్. ఒక్కొక్కసారి 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఈజీగా చెప్పేసుకున్నాం. ఒకే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇదే కదా ఆబ్జెక్ట్, దీన్ని తీసుకొచ్చి ముందుకు రాసిస్తాం, వెనకాల రాసిస్తామని అనుకోవచ్చు. మరి ఏ విధంగా రాస్తామనేది చూడండి.
ఎగ్జాంపుల్ ఇచ్చాడు, 2 ఆబ్జెక్టులు ఉంటే మరి ఎలా రాయాలండి అని చెప్పి ఏది ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొస్తామని రాస్తే మనం రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మన యొక్క అవకాశాన్ని బట్టి. రాకేష్ మనం ఎలా ఈజీగా రాయగలమో దాన్ని చూసుకుంటాం, ఏదో ఒక ప్యాటర్న్ ఫాలో అయిపోతే అలా రాసేసుకుంటూ ఉంటాం మనం. రాకేష్ గేవ్ మీ ఏ ప్రెజెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ రాకేష్ తర్వాత ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటిది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ మీ అనేటటువంటిది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏ ప్రెజెంట్ అనేటటువంటిది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని డౌట్ వస్తూ ఉంటుంది. ఏది తీసుకున్నా పర్వాలేదు, కొంచెం సెంటెన్స్ అటు ఇటు మారుతుంది కానీ అర్థం అయితే మారదు. ఫస్ట్ని ఏం చేశాడు చూడండి, ఇక్కడ ఫస్ట్ని మీని తీసుకున్నాడు, ఫస్ట్ ఆబ్జెక్ట్గా మీని తీసుకున్నాడు. అందుకని మీ అనేది సబ్జెక్ట్కి వస్తే ఐ అయిపోతుంది, అందుకే ఐగా అయిపోయింది. తర్వాత ఇది గేవ్ అనేది పాస్ట్లో ఉంది, అంటే గేవ్ గివెన్ కదా, పాస్ట్లో ఉంది, అందుకే వజ్ని పెడుతున్నాం అనమాట. ఐ వాజ్. తర్వాత V3 ఫామ్ గివెన్. తర్వాత ఏ ప్రెజెంట్ని మామూలుగా తీసుకొచ్చేసాం. ఇక్కడ ప్రిపోజిషన్ బై. రాకేష్ అనేవాడు మారడు, ఇలా ఉన్న రాకేష్ని అలా రాసేస్తున్నాం పాసిబుల్. మరి అదే ప్రెజెంట్ని ఏ ప్రెజెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ ప్రెజెంట్ని తీసుకున్నాం, ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కి ఏ ప్రెజెంట్ వచ్చేస్తుంది. ఏ ప్రెజెంట్ వాజ్ మామూలే, వాజ్ గివెన్. ఇక్కడ 2 మీని చేర్చామన్నమాట. ఇక్కడ 2 మీని చేర్చి ఇక్కడ బై రాకేష్ అని పెట్టాము. అంటే ఈ విధంగా 2 ఇస్తే కనుక కన్ఫ్యూజ్ కాకుండా దేన్ని తీసుకున్నా మనకి పర్వాలేదని చెప్తున్నాడు. అఖిల్ సెంట్ ఏ మెయిల్ టు మోనాల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏ మెయిల్, అలాగే టు మోనాల్, ఇక్కడ 2 ఉన్నారు. ఇక్కడ ఏ మెయిల్ తీసుకున్నాడు అనుకోండి, ఏ మెయిల్ వాజ్ సెంట్ టు మోనాల్, ఎవరి చేత, బై అఖిల్ చేత పంపబడింది. ఇక్కడ అలాగా మోనాల్ని తీసుకున్నాడు అనుకోండి, మెయిల్ కాకుండా మోనాల్ని తీసుకున్నాడు. మోనాల్ వాజ్ ఇక్కడ సెంట్ ఏ మెయిల్ బై అఖిల్. ఇక్కడ చూడండి, సెంట్ ఫామ్స్ ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సెంట్ అది కొంచెం V3 ఫామ్స్ని ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే ఏంటి ఇది సెంట్ అని ఉంది, మనకి సెంటెడ్ అని పెడదామా అని అనిపిస్తూ ఉంటుంది, కాదు, అక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే మనకి మార్క్ అనేది వస్తుంది. తర్వాత పాసివ్స్ ఆఫ్ వెర్బ్స్ విత్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ కాంప్లిమెంట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ దే ఎలెక్టెడ్ రాజ్ ప్రెసిడెంట్ అని ఇచ్చాడు, యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ రాజుని ముందుకు తీసుకురావాలి. ఇక్కడ రాజ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ బై ఎవరి చేత, అజ్. దే అనేవాళ్ళు ఎలా మారిపోయారు, అజ్ కింద మారిపోయారు పాసివ్కి వచ్చేసరికి. తర్వాత పాసివ్ ఆఫ్ వర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్, అలాగే పాసివ్లో ఉండేటటువంటి వర్బ్స్ ప్రిపోజిషన్ని ఫాలో ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. దే విల్ లుక్ ఇన్ టు యువర్ కేస్. యాక్టివ్ వాయిస్లో ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎవరి కేసు అన్నమాట, ఎవరి కేసు అనేటటువంటి ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ ఉండేటటువంటి విల్ని విల్లా పెట్టేసాము, విల్ని చూసినట్టే మనం బీని పెట్టాలని అనుకున్నాం, బీని పెట్టాము. నెక్స్ట్ లుక్ ఏమవుతుంది, లుక్డే, అందుకని లుక్డ్ ఇంటూ ఇక్కడ బైని మామూలుగానే పెట్టడం, బై. ఇక్కడ దే అనేది దమ్ అయిపోయింది, అంతే. నెక్స్ట్ పాసివ్ ఆఫ్ ద ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్ని ఇంట్రాగేటివ్ అని అంటాం, ఏదైతే క్వశ్చన్ సెంటెన్స్ ఉందో దాన్ని ఇంట్రాగేటివ్ అని అంటాం. డూ దే సెల్ యాపిల్స్ అని చెప్పి యాక్టివ్లో ఇచ్చాడు. ఎప్పుడైనా డూతో కనుక వస్తే కనుక మనం ఏం చేస్తామంటే, అక్కడ యాపిల్స్ ఉన్నాయి కదా, అంటే డూతో వచ్చిందంటే ప్రజెంట్లో ఉందని, క్వశ్చనింగ్ ఎలా ఉంది, ప్రజెంట్లో ఉందని అర్థం. ఇక్కడ యాపిల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేస్తామంటే యాపిల్స్ని మామూలుగా రాసుకుని, ఇక్కడ యాపిల్స్ ఎక్కువ కనుక ఆర్ని పెడతాం, యాపిల్స్ ముందు ఆర్ని పెడతాం. అప్పుడు ఏంటంటే బీయింగ్ని పెట్టి సోల్డ్ బై దెమ్ అని రాస్తాం. నెక్స్ట్ వేర్ డిడ్ హీ ఫైండ్ ద పెన్ అని ఇచ్చాడు యాక్టివ్ వాయిస్లో. ఇక్కడ వేర్తో వచ్చింది వేర్తోనే రాసిస్తాం. ఇక్కడ డూతో వస్తే, డచ్తో వస్తే, డిడ్తో వస్తే పైన చెప్పినట్టుగా ఏదొస్తే ఆర్ అయితే ఆరు, ఈజ్ అయితే ఈజ్ని పెడతాము. అలా కాకుండా ఇక్కడ వేరు, వాటు ఇలాంటి వాటితో వస్తే కనుక ఆ వర్డ్ని డైరెక్ట్గా రాసిస్తాం. అక్కడ రాసేసిన తర్వాత డిడ్ అనేది పాస్ట్ ఫామ్ కదా, అందుకని డిడ్ బదులుగా మనం ఇక్కడ వజ్ని పెట్టాము. వజ్ని పెట్టేసిన తర్వాత చివరిన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏముంది, ద పెన్ అని పెట్టాం. వెరీ గుడ్. ఇక్కడ ఫైండ్, ఫౌండ్ 2 ఫౌండ్లే, అందుకని ఫౌండ్ని రాసాం. ఫౌండ్ని రాసిన తర్వాత బై అనేటటువంటి ప్రిపోజిషన్ తీసుకొచ్చాం. తర్వాత హీని ఎలా మార్చేసాం, హిమ్గా మార్చేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ పాసివ్ ఆఫ్ ద ఇంపారేటివ్ సెంటెన్స్.
ఒక సెంటెన్స్లో ఇంపారిటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞార్థక వాక్యం అంటే ముందే వెర్బ్తో మనం వెళ్ళు లేకపోతే తలుపు తీయి, ఇలాంటివి తీయి, చెయ్యి, ఇలా ముందే వెర్బ్తో పనిచేసేటటువంటి వాటినన్నింటినీ కూడా ఇంపారిటివ్ సెంటెన్సెస్గా అంటాం. ఇక్కడ చూడండి, ఓపెన్ ద డోర్, ఫస్ట్నే వెర్బ్ వచ్చేసింది, ఓపెన్ అనేది ముందే వచ్చేసింది. ఏం ఓపెన్ చేయాలి? ఓపెన్ ద విండో, ఓపెన్ ద విండో అని ఇచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే అలా వచ్చిందో మనం లెట్ని యూజ్ చేసుకోవాలి. లెట్ ద విండో బి ఓపెన్. ఎప్పుడైతే మనకి ఓపెన్తో స్టార్ట్ అయింది అంటే ఓపెన్ కాకపోతే ఇంకోటి ఏదో ఏ వెర్బ్తో స్టార్ట్ అయినా సరే మనం ఎప్పుడు లెట్ని పెట్టుకోవాలి. ఒకటే బండ గుర్తు, ముందు వెర్బ్ వస్తే లెట్ని పెట్టుకోవాలి, తర్వాత మిగతా అన్నీ మామూలే. ఇక్కడ చూడండి, లెట్ పెట్టిన తర్వాత ద విండో, ఇక్కడ బీ ఫామ్ని బీని పెట్టాము, ఓపెన్ అలా ఓపెన్ అయింది, V3ని రాసాం, అంతే పాసిబుల్. ఇక్కడ ప్లీజ్ హెల్ప్ ద పూర్ మ్యాన్, ప్లీజ్ వచ్చినప్పుడు కూడా లెట్ని యూజ్ చేస్తాం. ముందు లెట్ని పెట్టాము, ఎవరికి హెల్ప్ చేయాలి? ద పూర్ మ్యాన్, ద పూర్ మ్యాన్ని రాసాము. ఇక్కడ హెల్ప్ డన్ ఇచ్చాడు, బీ హెల్ప్ డన్ రాయొచ్చు, లేదా హెల్ప్ డన్ కూడా రాయొచ్చు. పాసివ్ ఆఫ్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే పెద్ద పెద్ద సెంటెన్స్ ఇచ్చేస్తాడు. ఎలా మార్చాలండి మరి వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది కొంచెం చూద్దాం. వెదర్ మ్యాన్ ప్రిడిక్టెడ్ దట్ దేర్ విల్ బి హెవీ షవర్స్ టుమారో అని చెప్పాడు. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏంటి ప్రిడిక్షన్ అనేది ముందుకి తీసుకురావాలి. ఇక్కడ ఏమని వెదర్ కనుక మనిషి కాదు కనుక ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇట్ ఈజ్ ప్రిడిక్టెడ్ అంటే ప్రిడిక్ట్ అనేది V1, ప్రిడిక్టెడ్ అనేది V3. అందుకని ఏం రాస్తున్నాడంటే ఇట్ ఈజ్ ప్రిడిక్టెడ్ ఏమని దట్ దేర్ విల్ బి హెవీ షవర్స్ టుమారో అని చెప్పి ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ ఇలాంటిది వచ్చినప్పుడు కొంచెం చూసుకుని వెళ్తే వస్తుంది. ఇంత కష్టంగా అయితే ఇవ్వలేదు, మీకు ఇచ్చిన పేపర్లోని మోడల్ పేపర్లో సులువుగానే ఇచ్చాడు. న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ దట్ దేర్ వాజ్ ఏ హెవీ డౌన్పోర్ ఇన్ విజయవాడ. ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే, ఇట్ వాజ్ రిపోర్టెడ్. ఇక్కడ న్యూస్ పేపర్ అనే దాన్ని కాసేపు పక్కన పెట్టి ఎక్కడ వెబ్ దగ్గర స్టార్ట్ చేసి వెబ్ ముందు ఏం చేశాడంటే ఇట్ వాజ్ని పెట్టాడు వెబ్ మీద. ఇట్ వాజ్ రిపోర్టెడ్ దేర్ వాజ్ ఏ హెవీ డౌన్పోర్ ఇన్ విజయవాడ. ఇక్కడితో మిగతా అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ మన బుక్లో సాల్వ్ చేసి ఉన్నాయి, వాటిని చూసి ప్రాక్టీస్ చేసుకోవడమే ఎగ్జాంపుల్స్ అన్ని. మెయిన్గా ఏంటంటే రూల్స్ చదివేసి వెళ్ళిపోతే మనం చేయగలిగితే అక్కడ చేసేస్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ని చూసుకుని వెళ్ళడం అనేది